హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధులకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. రైతు భరోసా నిధులు అనేవి ఈ నెల అంటే మార్చి 22న 1వ విడతకు సంబంధించినటువంటి నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడానికి ఏర్పాట్లను చేయడం అయితే జరిగింది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 70 లక్షల మంది రైతుల ఖాతాలలోకి 3,590 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేయనుంది. ఇక ఈ మొదటవ విడతలో 1 ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు నిధులు విడుదల చేయడం అనేది జరుగుతుంది. అంటే మొదటి విడతలో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడం అనేది జరుగుతుంది. 1 ఎకరం లోపు భూమి ఉన్నటువంటి రైతులకు ఈ మొదటి విడతలో డబ్బులు అనేవి వారి ఖాతాలలో క్రెడిట్ అవడం అనేది జరుగుతుంది. ఇక మరొక 20 రోజుల తర్వాత రెండవ విడతకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. రెండవ విడతలో 2,650 కోట్ల రూపాయలను అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేయనుంది. ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి రైతు భరోసా మూడవ విడతకు సంబంధించినటువంటి నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. 3 విడతలుగా రైతు భరోసాకి సంబంధించినటువంటి డబ్బులను ప్రభుత్వం అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది. 3 విడతలు కలిపి మొత్తంగా రైతుల ఖాతాలలో సుమారుగా 9 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో జమ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది తెలంగాణ రైతు భరోసాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.